నమస్తే మావ. ఇంట్లో అన్నం మిగిలిపోయింది. ఏం చేద్దామని ఆలోచిస్తుంటే ఒక ఐడియా వచ్చింది. వంటగదిలో ఎక్కడున్నా ముందు శనగపిండి తీసుకొని రైస్లో వేసేయండి. ఆనియన్ ఒకటి తీసుకొని నాకులా వేలు కాకుండా ఆనియన్ కట్ చేసుకోండి. కొత్తిమీర మీకు ఇష్టం వచ్చిందని తీసుకొని ఆ గిన్నెలో వేస్తామండి. స్పైసీగా కారం తీసుకొని గిన్నెలో వేసేయండి. నెక్స్ట్ ఉప్పు గిన్నెలో వేసి మన స్టార్ ఐటమ్ ఆయిల్ కొంచెం గిన్నెలో వేసుకొని వేసి ఇప్పుడు ఆ మూడు కలిపి మొత్తం మిక్స్ చేసేయండి. మొత్తం కలుపుకొని ఒక ముద్దగా చేసుకోండి. ఆ ముద్ద అన్నిటిని రౌండ్గా చుట్టేసుకోండి క్రికెట్ బాల్ లాగా. అలాగే మాడిపోయిన గిన్నె తీసుకొని ప్యాకెట్లో నూనెంతా వేసేయండి. ఆయిల్ హీట్ ఎక్కాక అవన్నీ గిన్నెలో వేసేయండి. ప్రిపేర్ చేసాక ఎప్పుడు దూరంగా ఉండండి. అవి అలా కంగారు పడకుండా నూనెలో వేగనివ్వండి. ఫస్ట్కి మన బజ్జీలు ఎలా వచ్చినాయి అలా కూర్చొని పద్ధతిగా సాస్లో ముంచుకొని తిన్న తర్వాత టేస్ట్ అయితే కేక. లాస్ట్లో ఒకటి ఉందని చెప్పి కాకి పెట్టేశాను అనమాట. అలా కాకి అనగానే నాకే డౌట్ వచ్చింది, మంచిగా ఉంది చెడ్డ ఉంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను